Yes, sleep is more important than diet. Hi cuties, welcome to my ఛానల్ రూఫ్ మైట్. సో హెల్తీ ఫుడ్ తింటే సరిపోదు, ప్రాపర్ స్లీప్ లేకపోతే మన బాడీ అనేది చాలా డ్యామేజ్ అనేది అవుతుంది అనమాట. సో మనం డైట్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తాము, బట్ స్లీప్ని టోటల్గా ఇగ్నోర్ చేస్తామన్నమాట. సో యాక్చువల్లీ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్కి 7 to 8 అవర్స్ స్లీప్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. సో దానివల్ల మన బాడీలో చాలా చేంజెస్ అనేవి వస్తాయి. ఆ 7 to 8 అవర్స్ స్లీప్ అనేది మన బాడీని చాలా హెల్ప్ చేస్తుందన్నమాట. సో అందులో మన బ్రెయిన్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మన స్ట్రెస్ అనేది చాలా రిడ్యూస్ అవుతుంది. తర్వాత మన వెయిట్ అనేది కంట్రోల్లో ఉంటుంది. హార్మోనల్స్ అనేవి బ్యాలెన్స్డ్గా ఉంటాయి. నెక్స్ట్ ఇంకా బెటర్ స్లీప్ ఉంటుంది, ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతాయి. ఇవన్నీ మనం జస్ట్ 7 to 8 అవర్స్ ప్రాపర్ స్లీప్ని మెయింటైన్ చేస్తే మన బాడీలో ఈ చేంజెస్ అనేవి చాలా క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. సో మేము ప్రాపర్ డైట్ తీసుకుంటున్నాము, మా బాడీలో ఫ్యాట్ స్టోర్ అవ్వదంటే అది ఇంపాసిబుల్ అనమాట. మనము ఎంతైతే స్లీప్ని ఇగ్నోర్ చేస్తామో మన బాడీలో అంత ఫ్యాట్ అనేది స్టోర్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో అందువల్ల మనకి మూడ్ స్వింగ్స్ వస్తుంటాయి, ఇంకా జంక్ మీద క్రేవింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో మెయిన్లీ ఏంటంటే ఇంపార్టెంట్ ప్రాపర్ స్లీప్ని మెయింటైన్ చేసుకోండి. మీరు డైట్ కంటే ముందు మీరు స్లీప్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలన్నమాట. సో రీసెర్చెస్ ప్రకారం ఇంకా ప్రాపర్ స్లీప్ వల్ల మనకి జంక్ ఫుడ్ అనేది ఎక్కువగా క్రేవింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి అని చెప్పేసి మన రీసెర్చర్స్ కూడా దాన్ని చెప్పారనమాట రీసెర్చ్ ప్రకారంగా. సో టునైట్ డోంట్ జస్ట్ కౌంట్ యువర్ క్యాలరీస్, కౌంట్ యువర్ స్లీప్ అవర్స్ టూ. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే